ధనం మద్యాన్ని ఆశించి ఓటు వేయకుండా మంచి చేసే వ్యక్తికి ఓటు వేసి ఎన్నుకోవాలని తెలుపుతూ నంద్యాల జిల్లా డోన్పట్నంలో జై భారత్ జాతీయ ఉపాధ్యక్షులు చౌడవరం వంశీ, జై భారత్ బీసీ రాష్ట్ర కార్యదర్శి లింగయ్య గౌడ్, ఎస్సీ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, ఎస్సీ పోరాట వేదిక జిల్లా కార్యదర్శి రామచంద్రుల్లా ఆధ్వర్యంలో జై భారత్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ధనం మద్యాన్ని ఆశించకుండా స్వచ్ఛందంగా మనకు సేవ చేసే వ్యక్తికి ఓటు వేయాలని, సమాజంలో ధనబలాన్ని పూర్తిగా రూపుమాపాలని ప్రజలకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జై భారత్ డోన్ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నరసింహ, డోన్ మండల ఉపాధ్యక్షులు ఉపేంద్ర, కృష్ణగిరి మండల ఉపాధ్యక్షులు ప్రసాద్, ఇతర జై భారత్ సభ్యులు పాల్గొన్నారు. జాతీయ ఉపాధ్యక్షులు నేను ఈరోజు ఇక్కడ జరిగే కార్యక్రమం ఏంటంటే ధనస్వామ్యాన్ని వద్దలు కొడతాం, ప్రజాస్వామ్యాన్ని నిలబెడతాం అనే కార్యక్రమంలో భాగంగా ప్రజలు మద్యానికి, డబ్బులకి ఓటును అమ్ముకోకుండా స్వచ్ఛందంగా ఓటు వేసి నిజాయితీ గల నాయకులను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు డోన్లో ముఖ్యంగా ఈరోజు మొత్తం రాజకీయాలు అంటేనే డబ్బుతో కూడుకున్న పని అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న అంశంలో ఉంది. అలా కాకుండా ప్రజాస్వామ్యంలో ఎవరైనా లీడర్లు కూడా మంచి లీడర్లు ఎన్నుకోవడానికి అవకాశం ఉంది. కానీ అలాంటి ప్రజాస్వామ్యం ఈరోజు ధనస్వామ్యం గుప్పిట్లో ఉంది. కావున మేము ప్రజలకు ఈ చైతన్యవంతమైన కార్యక్రమం ద్వారా వాళ్ళు 100 కోట్లు నొక్కేస్తున్నారు, అది మన డబ్బే, వాళ్ళ దేశాన్ని అమ్మేస్తున్నారు, అది మన దేశమే, వాళ్ళు విధించిన గుప్పిడి మెతుకుల కోసం మనము ఈ ఓటును అమ్ముకుంటున్నాము, సిగ్గులేదా, శవంతో సమానం అనే వినూత్నమైన పోస్టర్స్ మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. 2 రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో ర్యాలీలు లేదా సభలు పెట్టి ప్రజలను చైతన్యవంతం చేయడం కార్యక్రమం జరుగుతుంది. అలాగే దాదాపు 14 రాష్ట్రాల్లో ఈ పోస్టర్లు అన్ని లాంగ్వేజెస్లో కూడా ఈ పోస్టర్లు గోడలకు అతికించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకోవడానికి మేము పాటుపడుతున్నాము. గత 15-18 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాము జై భారత్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మేము పల్లెల్లో కూడా ఎవరైతే ఈ దళారులు డబ్బుకి మద్యానికి అమ్ముకుంటున్నారో వాళ్ళను కూడా ఎలక్షన్ టైంలో మా ప్రాణాలు సైతం అడ్డుపెట్టి వాళ్ళ ఊర్లోకి రానికుండా కూడా మేము అడ్డుకుంటున్నాము. కాబట్టి మంచి సమాజం మంచిగా ఉంటే ఆ సమాజంలో నుంచి మంచి లీడర్స్ పుట్టుకొస్తారు. ఆ లీడర్స్ సమాజంలో నుంచి మంచి లీడర్స్ పుట్టుకొచ్చినప్పుడు మంచి అభివృద్ధి ఉంటుంది. కాబట్టి మన అందరము అవన్నీ చూసి సంక్షేమము, సామరస్యము, నిబద్ధత, తర్వాత నిజాయితీ ఇవన్నీ వివేచించి ఓటేయండి, మంచి నాయకుల్ని ఎన్నుకోండి అనే ఉద్దేశంతో గత 18 సంవత్సరాల నుంచి కూడా మేము చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ డోన్లో ఈ కార్యక్రమం ఇక్కడ మన ప్రిన్సిపల్ సార్ దగ్గర కూడా మనం పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి మెయిన్ ఈ ప్రజాస్వామ్యం ధనస్వామ్యం గుప్పట్లో ఉంది. దాన్ని మనం కాపాడుకోవాలంటే మనము ఖచ్చితంగా అవేర్నెస్ కలిగి ఉండాలి. ఎవరైనా డబ్బులు ఇస్తున్నా కూడా మాకు నో ఎంట్రీ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. డబ్బులు ధనాన్ని అమ్ముకునే మీరు వెనక్కి చూసినట్లయితే నో ఎంట్రీ స్టిక్కర్స్ ఉన్నాయి, దళారులకు ప్రవేశం లేదు అని చెప్పి మేము ప్రతి గుమ్మం దగ్గర కూడా ఆ స్టిక్కర్ని అతికించుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో జస్ట్ ఓట్ 2024 అనే ఉద్యమం ద్వారా మేము ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే దయచేసి మీరు మీ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోండి, అంతేగాని మద్యానికి డబ్బులకు అమ్ముకోవద్దు, మంచి నాయకులు ఎన్నుకోండి. ఎందుకంటే ఈరోజు దొంగకి తాళాలు ఇచ్చి మన ఇంట్లోనే మనం దొంగతనం చేసినట్లు అయిపోతుంది. అలాంటి కార్యక్రమం ద్వారా ఈ అవినీతిపరమైన సమాజంలో నుంచి అవినీతి పరులే పుట్టుకొస్తారు. కాబట్టి మనం అవినీతిపరులైన నాయకులను మనం ప్రోత్సహించకుండా నిజాయితీ కలిగిన వ్యక్తుల్ని మనం ఎన్నుకోవాలని మేము జై భారత్ జస్ట్ 2014 ద్వారా తెలపడం జరిగింది. కాబట్టి సహకరించిన వాళ్ళందరూ కూడా మాకు ఈ ఉద్యమంలో సహకరించి మీరు ఎక్కడ కూడా డబ్బులు పంచలేకుండా అడ్డుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాము. అందరికీ జై భారత్. సహకరించిన వాళ్ళందరికీ కూడా జై భారత్. థ్యాంక్ యూ.